సార్ మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. తర్వాత అసలు బ్యాంకింగ్ సెక్టార్‌లోకి ఎలా ఎళ్లారు మీరు? అంటే నేను యాక్చువల్‌గా నాకు మొదలు నుంచి కూడా ఐఏఎస్ మీద ఇంట్రెస్ట్ ఉండేదండి. సివిల్స్. నేను ఓకే. ఐఏఎస్ అవ్వలేదు గానీ ఐపీఎస్‌కి ఐ వాస్ క్వాలిఫైడ్. ఓకే. నాకు డైసిస్టాలిక్ మర్మర్స్ ఇన్ ద హార్ట్ ఉన్నాయని మెడికల్‌గా డిస్‌క్వాలిఫై అయ్యాను. ఓకే. అప్పుడు నేను బ్యాంక్‌లో జాయిన్ అయ్యాను. సార్ అప్పుడు సివిల్స్‌లో ఒకవేళ ర్యాంక్ కొట్టాలంటే సివిల్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే అసలు ఎలాంటి ప్రిపరేషన్ ఉండేది అప్పట్లో? ఆ రోజుల్లో అంటే ఎక్కువ మాకు ఢిల్లీ వెళ్ళి రావ్స్ ట్యుటోరియల్స్ అండి. ఓకే. ఆయన లెజెండరీ ఫిగర్. అంటే ఓకే. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. హ్మ్. మిగతా అప్పుడు ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఏమి లేవండి ఇప్పుడు. విజయవాడ కానీ, అప్పట్లో. వైజాగ్ కానీ, హైదరాబాద్లో కానీ హ్మ్. అప్పుడప్పుడే ఏర్పడతా ఉంటాయి. ఓకే. నేను ఇంటి దగ్గర చదివాను నేను. హుహు. సార్ మీరు బ్యాంకింగ్ సెక్టార్‌లోకి వెళ్ళడానికి ఏమన్నా గ్రూప్ ఎగ్జామ్స్ ఏమన్నా నేషనల్ వైడ్ రాసారా? ఎగ్జామ్ లో వస్తుందండి. ఓకే. ఓకే. ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఓకే. నేను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జాయిన్ అయ్యాను. హ్మ్. అంటే అది స్టేట్ బ్యాంక్ గ్రూప్ కాదు. ఓకే. ఇట్ ఈస్ వన్ అమంగ్ ద ఫస్ట్ 14 టు బి నేషనలైజ్డ్. ఓకే. నేషనలైజ్డ్ బ్యాంక్. ఈవెన్ బ్యాంక్ నౌ ఆఫ్ ఇట్ మహారాష్ట్ర. రిటైన్స్ ఇట్స్ ఐడెంటిటీ అండి. ఓకే. అంటే ఇట్ ఈస్ బిగ్గర్ దెన్ ఆంధ్ర బ్యాంక్ హ్మ్. అండ్ వీ హ్యావ్ రిటైన్ అవర్ ఐడెంటిటీ. ఓకే. సరే అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు బ్యాంకింగ్‌లో మీరు? అంటే నేను 1977 లో జాయిన్ అయ్యానండి. హ్మ్. 2012 డిసెంబర్లో రిటైర్ అయ్యాను. ఓకే. అంటే నేను చాలా బ్రాంచెస్ లో చేశాను ముందు. ఇక్కడ గుంటూరు, విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ, ఓకే. ఎన్ఎస్ రోడ్, కలకత్తా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ బ్రాంచ్, పూణే. ఆహా! ఓకే. రీజనల్ ఆఫీసెస్ గా హైదరాబాద్, చంద్రపూర్, ఔరంగాబాద్, హుహు. కొల్హాపూర్. హుహు. తర్వాత రీజనల్ హెడ్ గా కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఓకే. బాంబే సబర్బ్ చేశాను నేను. ఓకే. ప్రిన్సిపల్ ట్రైనింగ్ కాలేజీ కూడా చేశాను. అదే. ఓకే. డిప్యూటీ జనరల్ మేనేజర్ గా ప్రయారిటీ సెక్టర్ సెంట్రల్ ఫస్ట్ ఆఫీస్. డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా మీరు చివరికి రిటైర్ అయింది డిప్యూటీ జనరల్ ఓకే. మేనేజర్. స్టార్టింగ్‌లో సార్ స్టార్టింగ్ అంటే ఆఫీసర్, ఆఫీసర్‌గా. గ్రేడ్ 1 ఆఫీసర్‌గా. ప్రొబేషనరీ ఆఫీసర్. ఓకే. తర్వాత కన్ఫర్మ్ అవుతాం. ఆహా! అంటే నేను బ్యాంకింగ్ లో చేసినవి ఉన్నాయి కానండి, హ్మ్. అవి మీ వ్యూయర్స్ కి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అలా రెండోది ఇండివిజువల్ గా చేసే వాటికన్నా నా జనరల్ అడ్వైస్ ఒకటండి. ఓకే. బ్యాంకింగ్ జాబ్ ఈస్ వన్ వేర్ హ్మ్. if you work to the best of your capacity, you not only get job satisfaction, but you also do human service to the society. అండి యెస్. ఎగ్జాక్ట్లీ. బ్యాంకర్ అంటే ఏంటండి బేసిక్ గా గ్యాదర్ డిపాజిట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్. అవును. మనం ఇచ్చేది ఏంటి నేషనల్ ఇదర్ బ్యాంక్స్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి ఇస్తాం, అవును. ఎంప్లాయీస్ కి ఇస్తాం. వెల్త్ క్రియేటర్స్ అండి బ్యాంకర్స్ అంటే. అవును. we encourage the wealth creators. ఎగ్జాక్ట్లీ. So that's a nation building activity అండి. సార్ ముంబైలో కూడా మీరు రీజనల్ హెడ్‌గా చేశారు కదా! చేశాను. అయితే మన ఆంధ్రప్రదేశ్‌కి, ముంబైకి డిఫరెన్సెస్ ఏమన్నా ఉండేయా అక్కడ వర్క్ చేసినప్పుడు? అంటే ఒకటి ఇక్కడ మన ఆంధ్రాలో ఏంటంటే మనకు రీజనల్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద గ్రౌండ్ లెవెల్ పీపుల్ అండి. ఓకే. అక్కడేమో మనకు మరాఠీ ఎంత అర్థమైనా కొద్దిగా బట్లర్ మరాఠీ మాట్లాడేవాడిని కానీ ఓకే. ఆ డిఫరెన్స్ ఉంటుంది. కానీ బట్ బాంబే ఇస్ ఎ ప్లేస్ వేర్ యూ లర్న్ ఎవ్రీ డే అండి. యూ మీట్ ద బెస్ట్ ఆఫ్ బ్రెయిన్స్, ఓకే. బోత్ గుడ్ అండ్ బ్యాడ్. ఈవెన్ ద బ్యాడ్ ఫెలోస్ దేర్ ఆర్ బ్రిలియంట్ అంతే. సార్ బ్యాంకింగ్‌లో ఇప్పుడైతే కొన్ని టార్గెట్స్ అయి ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయాలి అలా. అప్పట్లో కూడా మీకు ఎఫ్‌డీస్ ఏమైనా టార్గెట్స్ ఉండేవా? ఉంటాయండి ఆ టార్గెట్స్. నేను అందుకే ఐ డోంట్ వాంట్ టు గో ఆఫ్టర్ దెమ్ అని చెప్పింది. యాక్చువల్గా నేను విజయవాడ బ్రాంచ్ లో మేనేజర్ గా చేసింది 6 months అండి. ఓకే. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇన్ దోస్ 6 months నేను వచ్చే ముందు ఏంటంటే ఇక్కడ ఉన్న అవార్డ్ స్టాఫ్ లో 2 యూనియన్లు ఉండే, రోజు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఆ రీజనల్ హెడ్ నెలకు ఒక్కసారి వచ్చి సాల్వ్ చేసేవారు. ఓకే. నేను వచ్చిన తర్వాత ఐ కెప్ట్ ఎవ్రీ వన్ సో బిజీ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 months ఐ డబుల్ ద డిపాజిట్స్, ఐ డబుల్ ద అడ్వాన్సెస్. ఓకే. ఇప్పుడు మీరు మాటల్లో విన్నాను. ఈ బ్యాంకింగ్ కి సంబంధించి కాలేజెస్ ఉంటాయా సెపరేట్? ఏవండి బ్యాంకింగ్ ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ లో కాలేజెస్ కి మీరు ఒక కాలేజ్ కి ప్రిన్సిపల్ గా చేశారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించి హెడ్ ఆఫీస్ అపెక్స్ లెవెల్ లో ట్రైనింగ్ కాలేజ్ ఉంటుంది. ట్రైనింగ్ కాలేజ్ ప్రతి బ్యాంక్ కి ఉంటుందా? ఉంటుందండి. సామాన్యంగా పెద్ద బ్యాంక్స్ అన్నిటికే ఉంటాయి. మ్హూ. మాకు ఇంకా చిన్న ట్రైనింగ్ సెంటర్స్ కూడా మ్హూ. ఒకటి ఔరంగాబాద్ లో పెట్టారు, ఒకటి నాగ్పూర్ లో పెట్టారు. దే వర్క్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ మెయిన్ ట్రైనింగ్ కాలేజ్. ఓకే. దట్ వాజ్ a unique opportunity for me. ఓకే. And I love teaching. And ఓకే. see, there are very few pleasures in this world to match the joy of standing before an audience and making them think thoughts after you. అవును.
See the stars you see in the shy eyes of the people when you explain a naughty point. I mean, there are few pledges to match that. సార్ మీరు టీచింగ్ ఎక్కువ ఇష్టపడ్డారు అసలు బ్యాంకింగ్ నుంచి టీచింగ్ కి ఎలా అంటే మీరు వెళ్ళారు? In fact, it was a discovery for me. Sometime in 2003, కెరీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని హైదరాబాద్ లో ఉందండి. ఓకే. ఏఎం రెడ్డి గారు పెట్టారు అది. ఆయన అప్పుడు నన్ను జనరల్ స్టడీస్ ఏమైనా టీచ్ చేస్తారని పరిచయం అయినప్పుడు అడిగితే నేను చేశాను. ఆ టైంలో ఇంగ్లీష్ ఎస్ఏ గ్రూప్ 1 వాళ్ళకి కూడా చెప్పారు అది. ఓకే. ఆయన ఏం చేసేవారంటే ఒక సబ్జెక్ట్ ఇచ్చేవారు, దాని మీద ఆయన చాలా మెటీరియల్ కలెక్ట్ చేసేవారు, వేరియస్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, బుక్స్ లో. సుమారు ఒక 200 ఆర్టికల్స్ నాకు ఇచ్చేవారు. I have to study them and speak for about 2 hours the next day in the class. మేబీ నేను హోల్ నైట్ కూడా మేల్కొని ఉన్న సందర్భాలు ఉన్నాయి. ప్రిపరేషన్. ఆ రోజుల్లో నేను రాజదూత్ మోటార్ సైకిల్ వాడేవాడిని. నేను అది చదివిందంతా అన్వయించుకుంటూ ఆ డ్రైవ్ చేసుకు వెళుతున్నప్పుడు చదువుతూ వెళ్ళేవి. అండ్ ఐ డిస్కవర్డ్ మై సెల్ఫ్ వితౌట్ ద ఎయిడ్ ఆఫ్ ఎనీ నోట్స్. I used to speak for about 2 hours and there used to be a pin drop silence అండి. So for me it was the voyage of discovery. యాక్చువల్గా మీరు ఇలా క్లాసెస్ తీసుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా స్టూడెంట్స్ వినేవారు, అలాగే ఒక 1 hour అయినా 2 hours అయినా అలానే ఉండేవారు అని తెలిసింది. అది నేను I don't want to beat my own trumpet. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నేను ప్రొఫెసర్ బోడేపూడి ప్రసాదరావు గారు నలంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని పెట్టారండి. నైస్. దానికి క్లాసులు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ లా గ్యాలరీలో కండక్ట్ చేసేవారు. ఆల్మోస్ట్ మీకు గ్యాలరీ టైప్ తెలుసు యూనివర్సిటీ క్లాస్ రూమ్. దానితో పాటు ఆ మధ్యలో ఉన్నటువంటి సీట్లు నిండిపోయేవి. ఆ మధ్యలో ఉన్న స్టెప్స్ మీద కూర్చునేవాళ్ళు, మా పోడియం మీద కూర్చునేవాళ్ళు. ఆల్మోస్ట్ కారిడార్ దాకా కూడా వెళ్ళి కూర్చునేవారండి. ఒకసారి ఒక సీనియర్ ప్రొఫెసర్ చూసి ఆశ్చర్యపోయి ప్రసాదరావు గారితో అన్నారంట, అది నేను కంపారిజన్ కాదు, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇలా నిలబడి చూసేవాళ్ళు ఉండేవాళ్ళు, అటువంటి సీనియర్ వాళ్ళు చూశానయ్యా అని చెప్పారట. చాలా మంది స్టూడెంట్స్ కి మీరు చాలా ఇన్స్పిరేషన్ అని. మీ స్టూడెంట్స్ ఇప్పటికి ఏమన్నా కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్, వస్తూ ఉంటారా? అంటే ఇప్పుడు నేను ఒక 10 years నుంచి బ్యాంక్ ఆఫీసర్ సెలక్షన్ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ నమ్మా. అందుకని నేను డైరెక్ట్ గా ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చెప్పకూడదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా నేను స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. నాట్ ఫ్రమ్ ఎనీ ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్లాట్ఫామ్. ఐ లవ్ ఇట్. సార్, ఇప్పుడున్న స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళలో ఏమన్నా మార్చుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఒక 10 సంవత్సరాలు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నాను కాబట్టి, కొన్ని వేల మంది స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేశాం కాబట్టి మాత్రం నా అనుభవం నుంచి చెప్తానమ్మా. చాలా బాధ అనిపిస్తుంది. చాలా మంది పిల్లలు అసలు ఏబీసీ తెలియదమ్మా వాళ్ళకి. ముందు మీరు ఇంటర్వ్యూలో మాకు మొట్టమొదటి వచ్చేది రిజర్వ్డ్ క్యాండిడేట్స్ వస్తారు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. అంటే ఎస్సీ ఎస్టీ అని అంటాం. నేను క్యాండిడేట్స్ అడుగుతాను, నేను ఎస్సీ అంటే ఏంటి అని. ముందు వాళ్ళు ఏదో అఫెండ్ అయినట్టు అవుతారు. తర్వాత అసలు ఎలాబరేషన్ ఏంటి చెప్పమంటే తెలియదు వాళ్ళకి. ఎస్సీ అంతే, సరే షెడ్యూల్ క్యాస్ట్ కొంతమంది చెప్తారు. నేను ఒక అతన్ని అడిగాను మామూలుగా, అంటే అర్థం ఏంటి అని. చాలా మందికి తెలియదు ఏంటంటే షెడ్యూల్ అనే ఇంగ్లీష్ మాటకి అర్థం లిస్ట్. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఆర్టికల్ 341 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కొన్ని క్యాస్టులు లిస్ట్ చేస్తారు. ఆ లిస్ట్ చేసిన క్యాస్ట్ లో మనం ఉంటే ఆ షెడ్యూల్ క్యాస్ట్. తెలిసినప్పుడు వాళ్ళే నవ్వుకుంటారు. అది వాళ్ళని అడిగేవాడిని, మీకు మంచి లీడర్ ఎవరినన్నా చెప్పండి షెడ్యూల్ క్యాస్ట్ లో అని. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గారు అబ్బాయి అమ్మ అడిగితే అసలు నాకు తెలియదు అన్నాడు. అంబేద్కర్ పేరు చెప్పాను. అదే మీరు మహారాష్ట్రలో చూడండి, ఆయన భగవంతుడిగా చూస్తారు. నేను ఇక్కడ అడిగితే అది కూడా నేను చెప్పాలి. అక్కడ నేను ఔరంగాబాద్ లో చేసినప్పుడు నాతో ఇంగ్లీష్ లో మాట్లాడించుకునేవాళ్ళు అంబేద్కర్ గారి మీద. ఎందుకంటే చాలా మందికి అసలు తెలియదమ్మా అంబేద్కర్ అంటే. అసలు ఆయన పేరు అంబేద్కర్ కాదు, పూర్తి పేరు బిఆర్ అంబేద్కర్. అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. రామ్జీ అంటే వాళ్ళ నాన్నగారి పేరు. అంబేద్కర్ అనేది అసలు ఆయన పేరు కాదు.
అసలు పేరు సక్పాల్. ఆహా. సక్పాల్ అనేది వాళ్ళ ఇంటి పేరు. ఓకే. ఆయన పుట్టింది వాళ్ళ స్వగ్రామం అంబావాడే. మ్మ్. అది కొంకణ్ రీజియన్ లో రత్నగిరి డిస్ట్రిక్ట్ లో అంబావాడే అనే స్మాల్ విలేజ్. ఓకే. మహారాష్ట్రియన్ హ్యాబిట్ ని బట్టి ఆయన్ని అంబావాడేకర్ అని రికార్డ్ లో రాశారు. ఓకే. రాస్తే అంబేద్కర్ అనే ఒక బ్రాహ్మణ్ టీచర్ ఈయనంటే బాగా ఇష్టపడేవాడు. అవునంట. అందుకని ఆయన పేరుని అంబేద్కర్ అని ఈయన తన పేరుతో రాసేసాడు. ఓకే. చాలా ప్రేమగా చూసేవాడు ఆయన. మ్మ్. అందుకని అంబేద్కర్ కూడా ఆయన అంటే చాలా గౌరవం ఉండేది. ఆ. ఆయన ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి లండన్ వెళుతున్నప్పుడు మ్మ్. ఈ టీచర్ ఒక లెటర్ పంపిస్తే మ్మ్. ఆయన ఎంత బ్రైట్ గా దాన్ని దాచుకున్నాడు ఆయన. మ్మ్. అంటే ఇప్పుడున్న అందరూ కూడా అంబేద్కర్ గారు అంటే ఒక కమ్యూనిటీకి లేదా కొన్ని షెడ్యూల్ క్యాస్ట్ కి మాత్రమే ఇది అన్నట్టు చూస్తారు. అసలు ఆయన ఒక రాజ్యాంగ అసలు నిర్మాతగా అది చాలా ఎంత చాలా గొప్ప గొప్ప. వ్యక్తిగా అనేది కొందరు పట్టించుకోకుండా లేదమ్మా, ఉంటున్నారు. అసలు అది అంతకన్నా తప్పు ఇంకొకటి లేదు. మ్మ్. ఎందుకు అంటే అంబేద్కర్ గురించి అసలు చిన్న విషయాలమ్మా. మ్మ్. 14 మంది పిల్లల్లో 14వ వాడు. అబ్బా. ఆయనకు వయసు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ మదర్ భీమాబాయి చనిపోయింది. మ్మ్. తర్వాత ఆయన సెల్ఫ్ స్టడీతో సాయాజీరావు గాయక్వాడ్ బరోడా మహారాజా సెల్ఫ్తో అమెరికా వెళ్ళగలిగాడు. మ్మ్. హైయర్ స్టడీస్ చదవగలిగాడు. మ్మ్. ఆయన ఎంఏ, ఎంఎస్సి, అవును. డిఎస్సి, చాలా డిగ్రీలు పిహెచ్డి భారత్లా. మ్మ్. రెండోది అంబేద్కర్ అసలు స్కాలర్ అమ్మా. ఓకే. హీజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, మ్మ్. ఎకానమిస్ట్, ఆథర్, ప్రొఫెసర్, ఫైటర్, స్కాలర్, So- ఎ సర్వెంట్, సీయర్, స్టేట్స్మన్, ఎ లాయర్, లా మేకర్, లా గివర్, లీడర్, లెవలర్, లిబరేటర్. అటువంటి వాడిని అసలు ఒక కమ్యూనిటీకి హెడ్ గా చూపించడం అనేది అంతకన్నా షార్ట్ సైటెడ్నెస్, స్టూపిడిటీ ఇంకొకటి లేదు. మ్మ్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆడవాళ్ళందరూ కూడా బయటకు వచ్చి జాబ్ చేస్తున్నారు అంటే ఆ స్త్రీన్ అనేది ఒక మనము మన కమ్యూనిటీలో బయటికి రావాలి, తనకంటూ ఒక ప్రత్యేక పాత్ర పోషించాలి, ప్రతి ఒక్క దానిలో ఇన్వాల్వ్ అయి ఉండాలి అనేది కూడా రాజ్యాంగ నిర్మాణంలో ఒక వన్ ఆఫ్ ద ఇది కదా సార్ అప్పుడు. అవును అవును, స్టేటస్ ఆఫ్ ఉమెన్, మ్మ్. ఈక్వల్ స్టేటస్. దానికోసం మిగతా దేశాలు ఎంత ఫైట్ చేసి మ్మ్. అటువంటిది మనకు అంబేద్కర్ గారు జస్ట్ విత్ ద స్ట్రోక్ ఆఫ్ ఎ పెన్ హీ గ్రాంటెడ్ ఇట్ టు us. అడల్ట్ ఫ్రాంచైజ్, యూనివర్సల్ ఫ్రాంచైజ్. మ్మ్. అలాగే మీకు కొన్ని క్వశ్చన్స్ అమ్మా చెప్తాను. విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంతో మంది వస్తారు మ్మ్. ఇంటర్వ్యూలకు మాకు. ఓకే. విఆర్ అంటే అర్థం తెలియదమ్మా. మ్మ్. వెలగపూడి రామకృష్ణ అని కొంతమంది చెబుతారు. ఓకే. ఆయన ఎవరు? మ్మ్. ఆయన స్టాచ్యూ కాలేజీ మధ్యలోనే బిగినింగ్ లోనే ఉంటుంది. మ్మ్. ఆయన ఎవరు అని అంటే చాలా మంది చెప్పలేరు. మ్మ్. ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీ పెట్టింది ఆయన. మ్మ్. చల్లపల్లి షుగర్ ఫ్యాక్టరీ రివైవ్ చేసింది వాళ్ళ అబ్బాయి లక్ష్మణ దత్తు. ఓకే. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడుతున్నప్పుడు దానికి సిమెంట్ కావాలని మాచర్లో కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టారు. మ్మ్. హెవీ ఇంజనీరింగ్ ఫ్యాక్టరీ చెన్నై దగ్గర తిరువత్తూరులో పెట్టారు. వియత్నాంలో దీన్ని బ్రాంచ్ పెట్టారు. అది మ్మ్. అటువంటిది కేసీపీ అనేది. అని వెలగపూడి రామకృష్ణ ఇంకో గొప్ప విషయం చెప్పాలి. ఆంధ్ర యూనివర్సిటీ సెంటనరీ సెలబ్రేషన్స్ కాబట్టి ఓకే. సైన్స్ కాలేజీ మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ దాని పేరు ఏంటంటే జైపూర్ విక్రమ్ దేవ్ మహారాజా. ఓకే. ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి 100 acres ల్యాండ్ ఇచ్చి 15 లక్షలు క్యాష్ ఇచ్చి ఆ రోజుల్లో ఆ. 1,00,000 అంటే మీకు ఇవాళ 100 కోట్ల పైన ఉంటుంది. అవును సార్. ప్రతి సంవత్సరం 1,00,000 ఇచ్చేవారు. ఆ. ఆ ఇచ్చింది ఎవరో తెలిసి ఇచ్చింది వెలగపూడి రామకృష్ణ గారు. ఓ. ఈయన కెపాసిటీ, ఎబిలిటీ చూసి ఇది చాలా మందికి తెలియదు, ఎవరు చదవట్లా. మ్మ్. జైపూర్ విక్రమ్ దేవ్ మహారాజా బ్రిటిష్ గవర్నమెంట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఆయన నా దివాన్గా పంపించండి కొన్నాళ్ళని. ఆహా. దివాన్ అంటే ఆయన జైపూర్ వెళ్ళవలసిన ఒరిస్సా, మద్రాసులోనే ఆఫీస్ ఉండేది. ఈయనకి ఒక మంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఉండి వాళ్ళు, అందుట్లో ఒకళ్ళు నూతక్క రామశాషయ్య. మ్మ్. ఆయన తర్వాత మినిస్టర్ అయ్యారు. ఆ నూతక్క రామశాషయ్య గారి అబ్బాయే భానుప్రసాద్, తర్వాత ఓఎన్జీసీ చైర్మన్ అయ్యారు. మన అటామిక్ ఎనర్జీ ప్రాజెక్ట్లో బిహైండ్ ది సీన్స్ రాజా రామన్న, అబ్దుల్ కలాం లాగా ఈయన కూడా ఎంతో రోల్ ఉంది. ఆయన మన వెలగపూడి రామకృష్ణ గారు చెప్పబట్టి రాజావారు ₹1,00,000 ఇచ్చేవారు. ఓకే. ఆయన మీకు ఇప్పుడు కిరణ్డేల్ రైల్వే లైన్
మొట్టమొదటి చేయించింది వెలగపూడి రామకృష్ణ. ఓకే. అసలు మైన్స్ ఏమేమి ఉన్నాయి, ఉమ్. వాటర్ సోర్సెస్ ఎక్కడ ఉన్నాయి, మార్చకండ్ ప్రాజెక్ట్ కడతానికి మెయిన్ రీజన్ వెలగపూడి రామకృష్ణ. ఓకే. ఇటువంటి వాళ్ళకి తెలియదమ్మా. ఎవరికి తెలియదు వాళ్ళ అబ్బాయి లక్ష్మణ్ దత్, ఉమ్. ఆయన మనకి ఇప్పుడున్న కాలేజెస్ ఉన్నాయి చూడండి, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, పివి, అవును. ఆ 50 ఎకరాలు ఆయన డొనేట్ చేశారు నాన్నగారి పేరు మీద. ఇవాళ అక్కడ ఆయన ఎకరాల్లో ఇచ్చారు, ఇవాళ ఒక్కో గజం అది 2 లక్షల పైన ఉంది. అవును. మరి ఆయన పేరుని శాశ్వతం చేయాలని వాళ్ళ మిస్సెస్ ఇందిరా దత్. ఓకే. అసలు ఎటువంటి ఫ్యామిలీ అమ్మ వీళ్ళు, ఉమ్. అసలు వీళ్ళ గొప్పతనం గురించి ఈ జనరేషన్ తెలియదని చాలా తెలీదు. బాధగా ఉంటుంది. ఉమ్. చల్లపల్లి రాజా భూములు ఆక్యుపై చేసే కదా కమ్యూనిస్ట్ నేతలంతా పెరిగారు. చల్లపల్లి రాజా గారి అంకినుడి ప్రసాద్ గారి కుమార్తె రాజేశ్వరమ్మ. ఓకే. ఆ రాజేశ్వరమ్మ గారు చేసుకుంది ఎవరిని? ముత్యాల రాజా వారిని. ఓకే. రాజా వాసిరెడ్డి రామ మహేశ్వర ప్రసాద్ చాలా గొప్ప వ్యక్తి అమ్మ. రామ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఉమ్. ఇవాళ నల్గొండ, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మనం 3 పూట్ల భోజనం చేస్తున్నాం అని అంటే కారణం ఈ రాజావారు. చల్లపల్లి రాజావారు అండి. చల్లపల్లి రాజా గారు కదా, ముత్యాల రాజావారు. ఓకే. ఆ రోజుల్లో ఆయన రంగా గారి శిష్యుడు, ఉహుం. వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు కూడా ఆయన ఫాలో అయ్యారు. ఓకే. వీళ్ళందరూ కలిసి కోస్టల్ కమిటీని తీసుకొచ్చి ఆ రోజుల్లో నందికొండ ప్రాజెక్ట్ అనేవాళ్ళు నాగార్జున సాగర్ని వెళతానికి, జీప్ వెళతానికి రోడ్ లేదు, ఎవరు మేము వెళ్ళమన్నారు. అప్పుడు పర్సనాలిటీ ఇఫెక్ట్ అనేది అక్కడ తెలుస్తుందమ్మా. రాజావారు ఇచ్చిన పిలుపుతో మీకు గుంటూరు నుంచి పాటిపల్లి సీతారామయ్య గారు అట్లా 15 వాళ్ళకి చెప్పాడు ఆయన, లాంఫామ్ విలేజ్ నుంచి. ఓకే. ఆయన చెబితే ఆయన ఒక 5గురిని పంపించాడు. అట్లా 15 ఓళ్ళ నుంచి ఒక 75 మంది మంచి గట్టి పని వాళ్ళని పిలిస్తే వాళ్ళు రాత్రింబవళ్ళు పని చేసి జీప్ వెళ్ళే రోడ్డు క్రియేట్ చేశారు. అప్పుడు కోస్టల్ కమిటీ వెళ్ళి నందికొండ దగ్గర చూసి అప్పుడు రికమెండ్ చేస్తే జవహర్లాల్ నెహ్రూ దాన్ని శాంక్షన్ చేశారు. ఓకే. రాజాజీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నారు అప్పుడు ఇది రాకుండా చేయాలని. ఉహుం. రాజావారు దగ్గర 5,000 ఎకరాలు ఇచ్చారమ్మా. ఆ, అది చాలా మందికి హిస్టరీలో తెలియట్లేదు. ఇప్పుడు మనకి ఆ కుటుంబం నుంచి ఉన్నది ఒక్కళ్ళు ఇందిరా దత్ గారు. ఓకే. అంటే లక్ష్మణ దత్ గారి భార్య. ఓకే. కేసీపీ అంతా ఇప్పుడు చూస్తున్నది వారి. ఉహుం. వాళ్ళ అమ్మాయి కవిత, శివాని మనవరాలు వాళ్ళు ఉన్నారు. ఓకే. నిజంగా ఆ ఫ్యామిలీ అసలు వాళ్ళ సాక్రిఫైసెస్, అలాగే అటువంటి సాక్రిఫైస్ మీరు వీళ్ళు కూడానమ్మా. మన పెన్నమనేని వెంకటేశ్వరరావు అమ్మాయి డాక్టర్ పెన్నమనేని సుధా, ఉమ్. డాక్టర్ చదలవాడి నాగేశ్వరరావు, ఉమ్. చిన్నావిటిపల్లి దగ్గర డెంటల్ కాలేజీ, మెడికల్ కాలేజీ అది ఉన్నాయి చూడండి. వాళ్ళు కూడా 31 acres, ఓకే. ఆల్మోస్ట్ అది hundreds of crores వాల్యూ చేసే ల్యాండ్ ఇచ్చారు ఫ్రీగా. రెండోది ఇంకొక విషయం, డాక్టర్ సుధా, డాక్టర్ నాగేశ్వరరావు గారు మ్యారేజ్ అయినప్పుడు కొత్తగా డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. ఇది ఉమ్. మనకు పిల్లలు పుడితే మనం సమాజానికి సేవ చేయలేము అని వాళ్ళు కాన్షియస్ గా దే టుక్ ఎ డెసిషన్ నాట్ టు హ్యావ్ చిల్డ్రన్. అటువంటిది చేసింది చరిత్రలో చూస్తే ఎన్జి రంగా గారు, భారతీ రంగా గారు, ఓకే. వాళ్ళు కూడా దే టుక్ ఏ కాన్షియస్ డెసిషన్ అమ్మా. అంటే సమాజ సేవ చేయడానికి చెయ్యాలి అని వీళ్ళు నోబుల్ సోల్స్ అంతే, వీళ్ళు అబ్బా, పరమాత్మలు, వీళ్ళు మహాత్ములు అంతే. నిజంగానే సార్ మనం దిస్ జనరేషన్ ఈజ్ నాట్ రియల్లీ షోయింగ్ ది అమౌంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ విచ్ దే షుడ్ షో. అవును. నేను ఇందాక చెప్పాను ఇటువంటి కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అని. స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అమ్మా, దే బిలాంగ్ ఇన్ ద ఇన్ఫ్రారెడ్ రీజియన్ ఆఫ్ ఇన్కాంపిటెన్సీ అండ్ ఇన్ఎఫిషియన్సీ, బట్ దేర్ ఈస్ ఆల్సో ది అల్ట్రావైలెట్ రీజియన్ ఆఫ్ ఓవర్ అచీవర్స్. మీకు ఎగ్జాంపుల్ కూడా మన బెదవాడ కుర్రోళ్ళే ఉన్నారు. ఉమ్. మాజేటి ప్రహ్లాదరావు గారు పెద్ద బిజినెస్ మ్యాన్ మన విజయవాడలో. ఓకే. వాళ్ళ అబ్బాయి మాజేటి సురేంద్రనాథ్, కోడలు డాక్టర్ మాధవి. ఉమ్. ఆవిడ 1 town లో దాన్ని ఏదో అంటారు ఇప్పుడు మిస్ ఇండియా లాగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా షీ కేమ్ అప్. ఓకే. అమరావతి అట్లా ఏమన్నా పెట్టారా? అంటే ఇప్పుడు మన మినర్వా గ్రాండ్ అధినేత సురేంద్రనాథ్, ఆ, వాళ్ళ అబ్బాయి శ్రీహర్ష. ఓకే. అతని గురించి చెప్పే ముందు సురేంద్రనాథ్ గారి గురించి, మాధవి గారి గురించి ఒక మాట చెప్పాలి. ఉమ్. మన ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ పక్కనే ఉమ్. విద్యార్థి అనే వసతి గృహాన్ని 36 మంది పిల్లలకి నిర్వహిస్తున్నారండి ఎప్పటి నుంచో. ఓకే. ఏంటంటే వాళ్ళు ఏమీ లేని వాళ్ళు కానీ, ఆర్ఫన్స్ కానీ, విత్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ బ్రైట్ స్టూడెంట్స్. ఓకే. 3 క్రైటీరియా: ఓకే. రూరల్ బ్యాక్గ్రౌండ్,
బ్రైట్ స్టూడెంట్స్ అండ్ ఎయిదర్ ఆర్ఫన్స్ కమ్ ఫ్రమ్ లో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. ఓకే. 36 మందిని వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదివిస్తారమ్మా. ప్రతి సంవత్సరం 6గురికో 7గురికో ఇంటేక్ ఉంటుంది. వాళ్ళ ఒక్కసారి వచ్చిన తర్వాత వాళ్ళ వసతి, భోజనం, చదువు, పుస్తకాలు, డ్రెస్సు మొత్తం పాకెట్ మనీ కానించి అంతా వాడి తల్లిదండ్రులనే చూస్తారు వాళ్ళు. అది ఏమి పబ్లిసిటీ కోరుకోరు వాళ్ళు. వాళ్ళకి ఒకడే అబ్బాయి, ఒక అమ్మాయి. ఆ అబ్బాయి పేరు శ్రీహర్ష. ఈ శ్రీహర్ష మనకి యూనికార్న్ ఎస్టాబ్లిష్ చేసిన అతి కొద్ది మందిలో ఒకడు. అంటే $100 బిలియన్ మన $1 బిలియన్ క్లబ్ లో జాయిన్ అయిన యంగెస్ట్ మన బెదవాడ అతను. మన మాజేటి శ్రీహర్ష స్విగ్గీ కో ఫౌండర్ అమ్మ. 2019లో ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఆంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు అతనికి.